జై శ్రీరామ్. ఏమే ఏమే నిన్నే అలా వెళ్ళేస్తాను. ఏమిటి? ఏమి అనకూడదా? ఇంకేమనాలి? ముసలయ్యా అంటున్నావా? నేను అయితే ముసలమ్మని పిలుస్తాలే. పో అని అంటావా? వెళ్తున్నాలే. ఇదిగో ఆటో బండి ఇలారా. ఆటో బండి అనకూడదు, ఏమనాలి? ఆటో గారు అని పిలవండి. బండి ఏంది ఇంకా బండి అంటావా? సరే మంచిదిలే. అబ్బాయి గారు అలా వస్తావా? ఎలాగంటావా? ఎక్కడికంటావా? అదో ఉంది కదా ఆ గుంతల బజారుకి వెళ్ళాలయ్యా. గుంతలో మెట్టెల బజారు లేదు, దాని పేరు. ఈ కొత్త కాలం కదా, కాబట్టి ఇప్పుడు కొత్త పేర్లు వచ్చింది కాబట్టి దాన్ని గుంతల మెట్టెల బజారు అంటాం. సరే, చెక్క 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 చెక్క. ఇదో ఆటో బాబు గారు, మెట్ల దగ్గర మెట్టు. ఇక నువ్వు పోలే, నేను తర్వాత చెప్తాలే. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా, చేతిలో ఒకరు పెట్టుకుంటారు కదా, నల్లటి ఏదో ఒక అట్టల మాదిరి పెట్టుకుంటారు కదా. అదేలే, దాన్ని ఏమంటారంటే ఏదో సెల్ అని ఏదో అంటారు బా. మొబైలా అదే దాంతో. సరే, లక్ష్మీదేవమ్మ గారు ఉన్నట్టుంది ఇంట్లో. ఇదిగో అమ్మాయి, రా. ఈ మెట్లు ఎక్కలేని తల్లి, ఈ మెట్లు ఎక్కాలని నా నడుములు వస్తున్నాయి. అదే స్వామి అంటావు. ఈనాడు పిల్లలే 30 ఏళ్ళకే నడుముల నొప్పులు అని తిరుగుతుంటే ఇంకా నేనేందంటావా? అవునే లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను అంటావా? సరే, ఇదేంది ఈ సంబరం? ఏంది ఏదో హడావుడిగా ఉంది? ఓహో, దివ్యల సంబరమా? అవులే, ఈరోజే కదా 3 పండుగలు వచ్చాయి. ధనత్రయోదశి వచ్చింది, నరక చతుర్దశి వచ్చింది, ఇక కృష్ణ ఈశ్వర పూజలు కూడా వచ్చాయి. అన్నీ ఈరోజే వచ్చాయి. లోకకంటకుడైన ఆ నరకాసురుని ఆ కృష్ణస్వామి ఉదించాడు కావున అందరము సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడు. అవునవునంట. కూర్చున్నా బాబా. అవును అమ్మాయి, మీ అత్తమ్మ గారు ఉన్నారా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఆ ముసలముండా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిందిలే. అవునా? పండగ కదా అమ్మాయి, ఇక్కడ కదా ఉండాల్సింది. ఇక్కడ పండగకు అందరూ పిల్లలు వచ్చారంటావా? అవును, వచ్చారు అంటున్నావు. అదే కనిపిస్తున్నారుగా, అందరూ అలాజాలంగా తిరుగుతున్నట్టుగా ఉంది. అదే స్వామి, అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయి వస్తున్నారా? అందరూ వచ్చారా? అందరూ వచ్చారు.
ఆ, అత్తమ్మ, ఎవరు ఈ అమ్మాయి? అత్తమ్మ అని పిలుస్తున్నదే. అత్త అమ్మ చాలా ప్రేమగా ఉన్నట్టుంది. తల్లి ప్రేమన వలక పోస్తూ ఉంది. ఓహో, ఏ అమ్మాయి? ఓ డ్రెస్సులో ఉంది. డ్రెస్ పండగైన డ్రెస్సే. లక్షణంగా అంత చీర కట్టుకొని పైన పల్లె ఆట వేసుకొని ఆనందంగా పూలు పెట్టుకొని బాల్జడ వేసుకుంటే ఎంత బాగుంటుందో లక్ష్మీ. ఇదేందో జుట్టంతా వేసుకొని జుట్టంతా పిక్కొని ఒక డ్రెస్ వేసుకొని ఒక ఏదో పూర్వకాలంలో అప్పుడప్పుడు మా వాళ్ళు కొత్తగా వస్తే ఆ ప్యాంట్లు బూట్లు వేసుకొని వచ్చేవాళ్ళు. అట్లా ఉన్నారు. ఇంట్లో కూడా వేసుకోండి చెప్పులు. ఓహోహో, ఇదంతా కొత్త ఫ్యాషనా? సరేలే. అత్తమ్మ, ఈయనెవరు అంటావా? ఏదోలే అమ్మ, నేను అప్పుడప్పుడు వస్తుంటాలే. ఆ పక్కన ఉండేటువంటి అది ఉండలే బండ్ల బజారు. ఆ బండ్ల బజారు నుంచి వచ్చారు. సరే 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 లక్ష్మీదేవమ్మ, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరా? ఈ అమ్మాయి పేరు ఏం చెప్పాలబ్బా, నాకేం అర్థం కాలేరా, గుర్తు రావటం లేదు. కుంటశ్రీ అండి. కుంటశ్రీనా? కుంటశ్రీ కొత్త పేరుగా ఉంది. మనవరాళ్ళు వచ్చారమ్మా. మనవరాళ్ళు వచ్చారమ్మా. అలా వస్తున్నారుగా, వస్తున్నారు. చిన్న బండ్లే పాపలు వస్తున్నారు. మీ పేరేం పేరమ్మా? నా పేరా? నా అమ్మాయి ఏంది అమ్మా? అమ్మాయి ముసలాయన అమ్మ అంటాడు. హాయిగా బేబీ అనరాదు అంటావా? సరే బేబీ, బిగ్గు బేబీ. బిగ్గు బేబీ. బిగ్గు బేబీ, నీ పేరేందమ్మా అంటావా? నా పేరా అంటావా? ఏం పేరమ్మా? ఏం పేరు? ఓహో, దురదశ్రీనా? భలే 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 ఉంది, దురదశ్రీ. అచ్చా, నీ పేరు చిన్న బేబీ? నా 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 పేరు అంటావా? నీ పేరేమ్మా? నీ పేరు చెప్పు, నీ పేరు. నా పేరు గోకుడు శ్రీ. అబ్బో, గోకుడు ఇంకా బాగుంది ఈ పేరు, అద్భుతంగా ఉందమ్మా. అదే స్వామి, అది ఏమంటావమ్మా లక్ష్మీదేవమ్మ? ఏం లేదండి, ఈ కాలంలో ఏందో అక్షరాలతో పేరు పెట్టారంటారు. అందుకని మా మనవరాళ్ళకి ఈ పేర్లు పెట్టానంటావా? అవును కదమ్మా. ఈ కాలంలో పీతశ్రీ, పూతశ్రీ, ప్రేతశ్రీ, వృక్షము, మొద్దుశ్రీ, ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతుంటారులేమ్మా. ఎందుకంటే ఎవ్వరూ పెట్టని పేర్లు పెట్టుకోవాలి కదా మనము. అందువల్ల చిత్తశ్రీ అంటే ఎంత బాగుంటుంది అని చిత్తశ్రీని పెట్టుకుంటారు. పిలిచేటప్పుడు చిత్త అని పిలుస్తుంటారు. చాలా బాగుంటాయమ్మా ఈ పేర్లు. గోకుడు సరిపోయింది, రేపు బాగానే ఉంటుందిలే గోకుడ. వాళ్ళ 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 వాళ్ళకు అందరికీ కూడా ఈ గోకుడు, ఆ దురద రెండు కూడా చాలా అద్భుతం ఉంటాయమ్మ లక్ష్మీదేవమ్మ. మొత్తం మీద మీ మనవరాళ్ళకు గోకుడు శ్రీ, దురదశ్రీ వాళ్ళ పేర్లు పెట్టించావమ్మా. సరేలేమ్మా, ఏ పేర్లు పెట్టుకుంటే నాకేంలే, అందంగా ఉన్నారు ఎట్లయినా కూడా బాగా. అదే స్వామి అంటావా? ఏందమ్మా, ఏంది చెప్పు. మీ కోడలు, మీ కుమారుడు, ఓహో ఫారిన్లో చదివారా? ఫారిన్లో చదివి ఆ ఫారిన్లో ఉద్యోగాలు చేశారు కాబట్టి ఆ ఫారిన్ పేర్లు పెట్టుకుంటున్నారు. నిజమేలమ్మా, ఇప్పుడు అందరూ కూడా అదే పేర్లు పెట్టుకుంటున్నారు. ఇంతకు లక్ష్మీదేవమ్మ, ఈరోజు పండగలు చేస్తున్నారా?
దీవెల పండుగలు కదమ్మా, దీవెల పండుగలు. ఈరోజు దీవెలు అత్యుత్సాహంగా ఇంటి ముందర పెట్టుకొని ఆనందంగా వెలుగు చూసుకొని ఉత్సాహంగా ఉంటారు. అదేం లేదండి, ఈ కాలంలో దీపావళి ఎవరు పెడతారంటావా? అవునులే, దీపావళి పెట్టుకోరులే. టపాసులు, పిపాసులు, డాములు, డూములు, మధ్య మధ్యలో ఏడుపులు, మధ్య మధ్యలో తిట్లు. అదే అదే స్వామి, మా అబ్బాయి కూడా అమ్మా అమ్మా అని భార్య చుట్టూ తిరుగుతుంటాడు. మా మా కోడలు మాత్రం మా ముద్దుశ్రీ ముద్దుశ్రీ అని పిలుస్తూ ఉంటుంది. అవునమ్మా, ఈ ఎవలాన్లే ఈ కాలంలో మొగుళ్ళను పేరుతో పెట్టి పిలిచాలి, పిల్లలనేమో అమ్మ అమ్మ అని తిరుగుతుంటారు. కాలములే అమ్మా, ఆ కాలంలో వచ్చినటువంటి మార్పు. ఆ కాలంలో ఎంతో ప్రేమ చూపుతారు కాబట్టి ఇక్కడేమో అత్తమ్మ అత్తమ్మ అని కూడా అంటారు, పెండ్లామమ్మ పెండ్లామమ్మ అని అంటారు. అలానే ఇక చెల్లెలను నంచుతామా, వసే తొసే అంటారు ముద్దుగా. ఎంతో అద్భుతంగా ఆశ్చర్యం. కాలం కదమ్మా, కాలం మారుతుంది కదా. మనం కూడా కాలం ప్యాషన్గా మాట్లాడాలి కదా. అలా మాట్లాడుతుంటేనే అందరూ కూడా నచ్చుతారు. ఇదేమ్మా నేటి కాలం యొక్క ప్రభావము. అత్యంత ఆనందంగా బాగా ఉంటుంది కదా. నచ్చుదేమమ్మా, వస్తాలే, ఏదో అట్లా చేయి జాపు పోయి వస్తా. ఆ బండోడు వస్తాడు. స్వామి మెల్లమెల్లగా పోమంటావా? అదేనమ్మా వెళ్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై